సిల్లీ ఫెలో 12వ భాగం. రచన మల్లిక్ గారు. బుచ్చిబాబు ఆ రోజే ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. మోహన్ బుచ్చిబాబుని అందరికీ పరిచయం చేశాడు. ఆఖరిగా మేనేజర్ మంగారావు క్యాబిన్లోకి తీసుకెళ్లాడు మోహన్. ఎవరు, కస్టమరా? బుచ్చిబాబు వంక చిరాగ్గా చూస్తూ మోహన్ అడిగాడు మంగారావు. కాదు సార్, మన ఆఫీస్కి హైదరాబాద్ నుంచి ఆర్డర్ పడింది కదా సార్, బుచ్చిబాబు అని అతను సార్ ఇవాళ జాయిన్ అయ్యాడు చెప్పాడు మోహన్. ఓ బుచ్చిబాబు, వెల్కమ్ వెల్కమ్, రా కూర్చో. థ్యాంక్ యూ సార్ అంటూ మేనేజర్ మంగారావు ముందు కూర్చున్నాడు బుచ్చిబాబు. హత్తెరి, కూర్చోమనగానే కూర్చుండిపోయావే, నువ్వేమైనా కస్టమర్వా కూర్చోటానికి? సీరియస్గా చూస్తూ ప్రశ్నించాడు మంగారావు. మీరే కదా సార్ కూర్చోమన్నారు అని బిక్క మొహం వేసుకుని నిలబడుతూ అన్నాడు బుచ్చిబాబు. ఓహో అలాగా. బొరకాయ ఊపి మోహన్తో నువ్వు కూర్చోవై అన్నాడు మంగారావు. పర్వాలేదు సార్ అన్నాడు మోహన్ నిలబడే. చూసావా, అలా అనాలి, అంతేగాని బాస్ మాట వరుస కూర్చోమని అనగానే టింగురంగా అని కూర్చోకూడదు. అలాగే సార్ అన్నాడు బుచ్చిబాబు వినయంగా. అలాగే అని గంగిరెద్దుల బొర్రోపగానే సరిపోదు, నాకేంటి లాభం? కళ్ళెగరేస్తూ అడిగాడు మేనేజర్ మంగారావు. మీకు లాభమా? బుర్రగొక్కుంటూ అయోమయంగా అన్నాడు బుచ్చిబాబు. సార్ ఇతను కస్టమర్ కాదు సార్ అన్నాడు మోహన్. హత్తెరికి, అవును కాదు. సరే ఇతను అసిస్టెంట్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే సార్ అన్నాడు మోహన్. ప్రస్తుతానికి నువ్వు అసిస్టెంట్ మేనేజర్వి, ఏ పని చెప్తే అది చేయబోయి అని బుచ్చిబాబుతో అన్నాడు మంగారావు. అలాగే సార్ అని బొర్రకాయ ఊపాడు బుచ్చిబాబు. హత్తెరి, నువ్వు బొర్రకాయ భలేగా ఊపుతావోయ్, ఇంకెళ్ళి మీ పనులు చేసుకోండి. ఇద్దరు క్యాబిన్లోంచి బయటకు వస్తుండగా వెనక నుంచి మేనేజర్ మంగారావు హత్తెరికి కస్టమర్ అనుకున్నా అంటాం బుచ్చిబాబుకు వినిపించింది. మాట్లాడితే కస్టమర్ అంటాడేంటి సిల్లీగా, ఏంటి అసలు? మోహన్ అడిగాడు బుచ్చిబాబు. అదే, మన బాసు బాగా లంచాలు గుంజే మనిషిలే. మన ఆఫీస్కి ఏదైనా పని మీద వచ్చి అతనికి లంచాలు ఇచ్చేవాడు అతని దృష్టిలో కస్టమర్ అన్నమాట చెప్పాడు మోహన్. ఈ హత్తెరిగాడు ఒట్టి సిల్లీ ఫెలోలా ఉన్నాడే అన్నాడు బుచ్చిబాబు బొగ్గలు నొక్కుంటూ. సాయంత్రం అయింది. బుచ్చిబాబు టేబుల్ మీద ఫైల్స్ సర్ది ఇంటికి వెళ్ళటానికి లేచాడు. 8 గంటలకల్లా మీ ఇంటికి క్యారియర్ తీసుకొస్తానోయ్ అన్నాడు పక్క సీట్లో కూర్చునున్న మోహన్. అబ్బాయి, ఎందుకురా నీకు అనవసరంగా శ్రమ? ఏదో రాత్రి ఈ ఊరు వచ్చాం కాబట్టి ఉదయం కాఫీ భోజనం ఏర్పాట్లు చేసావు, బాగానే ఉంది. ఇక ఇక్కడి నుంచైనా ఏర్పాట్లు మేము చూసుకోకపోతే చాలా సిల్లీగా ఉంటుంది అన్నాడు బుచ్చిబాబు. పర్వాలేదులేవో, ఈ ఒక్క పూటకు మాత్రం శ్రమే, మాకేం శ్రమ లేదులే. రేపటి నుంచి మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి. అబ్బే వద్దు, నేను ఇప్పుడు ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వెళ్తున్నాను. ఈ పూట కూడా మీకు శ్రమ కలిగిస్తే సీత కోప్పడుతుంది అన్నాడు బుచ్చిబాబు. అబ్బో, పెళ్ళాం చెప్పు చేతుల్లో బాగానే ఉన్నావు అన్నమాట అన్నాడు మోహన్ పక్కపక్క నవ్వుతూ. సీత నా పెళ్ళాం కాదోయ్ అని బుచ్చిబాబు గట్టిగా అరవాలనిపించింది. తను చెప్పడం కన్నా మెల్లిగా వాళ్ళంతటా వాళ్లే తెలుసుకుంటారులే అనుకున్నాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు ఇంటికి తెచ్చిన సామాన్లు చూసి సీత నెత్తి మీద చేతులు ఉంచుకుని హారి భగవంతుడా అంది బాధగా. బుచ్చిబాబు తెల్లమొహం వేసుకుని చూశాడు. ఏం సరుకులు చాలేదా మెల్లగా అన్నాడు బుచ్చిబాబు. బాగానే ఉన్నాయి కానీ నీకు ఏవేవి ఎంతెంత కూడా తేవాలో కూడా తెలియదా అని అడిగింది సీత. ఇప్పుడు ఏమైందని? బియ్యం 2 కేజీలు తెచ్చావు, చక్కెర ఏమో 10 కేజీలు తెచ్చావు, పసుపు కిలోనా, లవంగాలు 1/4 కిలోనా, కందిపప్పు చటాక, ఆవాలు కిలో ఎందుకు? ఇలా ఎవరైనా తెస్తారా? పోనీ ఏవేవి ఎంతెంత కావాలో నువ్వు లిస్టు రాసి ఇవ్వాల్సింది. నాకేం తెలుసు నువ్వు మరీ ఏమీ తెలియని సన్నాసివని. నేను సన్నాసిన, ఊరికే సిల్లీగా వాక్కు అని కోపంగా అన్నాడు బుచ్చిబాబు. ఏంటి అరుస్తున్నావు? నేనేం నీ పెళ్ళాన్ని కాదు, మొహం చిట్లించి అంది సీత. అవును కదూ? బుచ్చిబాబు నాలుగు కొరుక్కున్నాడు. సారీ సీత, ఇన్నాళ్ళు నాన్న తెచ్చి పెడితే అమ్మ వండి పెడితే తిన్నాను కదా, అందుకే నాకేం తెలియదు. ఈ కూరగాయలు కూడా అలాగే తెచ్చావు. ఓ 2 బంగాళదుంపలు, అర్ధపావు వంకాయలు, కిలో పచ్చిమిరకాయలు, 1/2 కిలో అల్లం నెత్తి కొట్టుకుంటూ చెప్పసాగింది సీత. అబ్బో, సంసారం చేయటానికి సిల్లీగా చాలా సంగతులు తెలుసుండాలన్నమాట అనుకున్నాడు బుచ్చిబాబు. ఏకాంబరం ఆ ఇంటి ముందు ఆగాడు. కరెక్ట్, ఇదే ఆ కిల్లారి కిత్తిగాడి ఇల్లు అని మనసులో అనుకున్నాడు. అది నటరాజన్ ఇల్లు. నటరాజన్ అంటే హెడ్ ఆఫీస్లో పర్సనల్ డిపార్ట్మెంట్లో స్టాఫ్కు సంబంధించి ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ చూసే ఎగ్జిక్యూటివ్. బుచ్చిబాబు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కోసం తనకిచ్చిన సలహా చాలా వింతగా సిల్లీగా అనిపించింది ఏకాంబరానికి. ఒక పాత న్యూస్ పేపర్ తీసుకెళ్లి మినిస్టర్ మిన్నారావుకు చూపించడం, అతను వెంటనే ట్రాన్స్ఫర్ చేయించడం ఏమిటి, అబ్సర్డ్ అనుకున్నాడు. అందుకే నటరాజన్ని కలిసి తన ట్రాన్స్ఫర్ గురించి ప్రయత్నించాలనుకున్నాడు. ఇదివరకు తన ట్రాన్స్ఫర్ గురించి హెడ్ ఆఫీస్లో ప్రయత్నించాడు కానీ కాలేదు. అందుకే ఈసారి డైరెక్ట్గా
సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన నటరాజన్ కలిసి తన బాధలు చెప్పుకుని ట్రాన్స్ఫర్ కోసం అడుగుదామని ఆఫీస్ నుంచి డైరెక్ట్గా నటరాజన్ ఇంటికి వచ్చాడు ఏకాంబరం. కాంపౌండ్లోంచి లోపలికి వచ్చి ఈ కిల్లారి కిత్తిగాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడో లేదో అనుకుంటూ డోర్ బెల్ నొక్కాడు. 4 క్షణాల తర్వాత తలుపు వెనకాల నుంచి నటరాజన్ ఎవరు అని వినిపించింది. బరం ఏకాంబరం అని జవాబు చెప్పాడు ఏకాంబరం నటరాజన్ ఇంట్లో ఉన్నందుకు సంతోషిస్తూ. ఆ మాట వింటూనే తలుపులు తెరుచుకున్నాయి. ఓ నువ్వా అప్ప, రారా అన్నాడు నటరాజన్. ఇద్దరు వరండాలో కూర్చున్నారు. ఎన్నా సామి సమాచారమో, మీ ఆఫీస్ ఎట్లదా ఉన్నది అడిగాడు నటరాజన్. ఏకాంబరానికి చాలా సంతోషం వేసింది. నటరాజన్ బాగానే రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నాడు. తన ట్రాన్స్ఫర్ గురించి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోవచ్చు. నటరాజన్ కిల్లారి కిత్తిగాడేమో అనుకున్నాడు కానీ పర్వాలేదు, అతను డెంగాల డిప్పే. ఎన్నా స్వామి ఆఫీస్ ఎట్లుదా ఉంది అని అడిగితే సొల్లకుండా పైత్తికారి మాదిరి చూస్తూ ఉండావే అన్నాడు నటరాజన్ తానే గుడ్లపగిచ్చి చూస్తున్న ఏకాంబరం వంక ఆశ్చర్యంగా చూస్తూ. తన ఆలోచనల్లో మునిగిపోయిన ఏకాంబరం ఉలిక్కిపడ్డాడు. ఆఫీసా సార్? బాగుంది సార్, చాలా బాగుంది అన్నాడు. అది మాకు తెలిసే అప్ప, ఇప్పుడు ఏమి సమాచారం మీద వస్తీవి అన్నాడు కళ్ళెగరేస్తూ. అంటే మరేమో సార్, మా ఆఫీస్ నుంచి బుచ్చిబాబు అనే అతను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. అతన్ని మేము రిలీవ్ కూడా చేసేసాం సార్. బుచ్చిబాబు రొంబ ఇన్ఫ్లుయెన్స్ దాయిరికి పైనుంచి వాడు మొట్టికాయల దాకా మాకు కొట్టించి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడే. హా మురుగా. అవునా సార్? వాడంతే సార్, కిల్లారి కిత్తిగాడు. అందుకే వాడితో లేనిపోని గొడవ ఎందుకు లేని నేను వెంటనే రిలీవ్ చేసేసాను సార్. మంచి పని చేస్తేవి. లేదు ఆ నీకుదా మొట్టికాయలు ముట్టిస్తాడు వాడు. సరే సరే, ఇప్పుడు పైత్తికారి గురించి మనము యోచన ఎందుకు చేయవలే? నువ్వు వచ్చిన పని చెప్పుడు అన్నాడు నటరాజన్. బుచ్చిబాబు రిలీవ్ అయిపోయాడుగా సార్, అతని ప్లేస్లో ఒక సబ్స్టిట్యూట్ని పోస్ట్ చేయించమని అడగడానికి వచ్చాను సార్. లేకపోతే అతని సీట్లో పని అంతా పెండింగ్ అయిపోతుంది. ముందుగా తన ప్రాబ్లం కాకుండా ఆఫీస్లోని వేరే ప్రాబ్లం గురించి మాట్లాడి తర్వాత తన విషయం గురించి మాట్లాడదామని అనుకున్నాడు ఏకాంబరం. ఇంత మాదిరి చిన్న విషయం గురించి నా దగ్గరికి ఎవరైనా వస్తుడా? ఏకాంబరం మనకు ఆశ్చర్యంగా చూశాడు నటరాజన్. ఇది విషయము నువ్వుదా స్టాఫ్ డిపార్ట్మెంట్కి పోయి చెప్పు సామే అన్నాడు. వాళ్ళకు కూడా చెప్తాను సార్, కానీ ప్రస్తుతం నేను వేరే పని మీద వచ్చాను సార్. ఎలాగో మీ దగ్గరికి వచ్చాను కదా అని బుచ్చిబాబు ప్లేస్లో సబ్స్టిట్యూట్ని అడిగాను సార్ అని వినయంగా అన్నాడు ఏకాంబరం. సరే నువ్వుదా ఏం పని మీద వస్తేవో చెప్పి పొడుసుము. సార్, నేను ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్. అసలు మా సొంత ఊరు గుంటూరు సార్. నేను ఎప్పటి నుంచో గుంటూరు ట్రాన్స్ఫర్ అడుగుతున్నాను సార్. ఈ హైదరాబాదులో నీళ్లు నాకు పట్టడం లేదు సార్. ఇక్కడ ట్రాఫిక్, మత కలహాలు, కత్తిపోట్లు, పొల్యూషను ఏవీ నాకు పడటం లేదు సార్ అని గుక్క తిప్పుకోకుండా గబగబా అన్నాడు ఏకాంబరం. ఎన్నా స్వామి, నువ్వు రొంబ చిత్రంగా చెప్తువే. అవి మాకు పడునా? మేముదా కాలక్షేపం చేస్తామో, నీకుదా ట్రాన్స్ఫర్ కావాలి మోహన్ చెట్లు ఇస్తూ అన్నాడు నటరాజన్. సార్ అలా అనకండి సార్, మీరు నా మీద దయ ఉంచాలి సార్. నా దయ కాదప్ప, అందరికీ మురుగా దయ కావాలి. నాకు మద్రాసు ట్రాన్స్ఫర్ కావాలి. నా ట్రాన్స్ఫర్ ఎవడు చేస్తుడు చెప్పు. సార్ మీరే కాదంటే ఎలా సార్? మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి సార్ అని బ్రతిమాలాడిస్తూ అన్నాడు ఏకాంబరం. అరే పో అప్ప, వీలు కాదని చెప్తా ఉంటే ఎందప్ప ఈ గలాట? సిలిబిలి బిళ్ళి సునక్కి బిక్కి పొన్నాచి కంట్రీ అన్నాడు నటరాజన్ ఏకాంబరం మక్క సీరియస్గా చూస్తూ. అంటే ఏమిటి సార్? బిత్తరబోయి చూస్తూ అడిగాడు ఏకాంబరం. నువ్వుదా కిల్లారి కిత్తి టింగాలు టిస్కు మాదిరి చిత్రమైన తిట్లు తిడుతూ అని వింటిని. నీకు మాదిరిగా నాందా చిత్రమైన తిట్లు తమిళలో తిడుతును గర్వంగా అన్నాడు నటరాజన్. అని నోరు తెరిచాడు ఏకాంబరం. తర్వాత ఏమండి, నేను భరించలేకపోతున్నానండి పాపం పెరుగన్నం కలుపుతూ అంది పార్వతమ్మ. ఏం వెదవో చేసింది కాదుగా, నువ్వు చేసిన వంటేగా తింటున్నావు అన్నాడు పర్వతాలరావు తను కూడా అన్నంలో పెరుగేసుకుంటూ. అబ్బా, నేను అంటుంది అది కాదండి, మన బుచ్చిగాడిని చూడకుండా నేను ఉండలేకపోతున్నానండి. అయితే ఏమంటావు నీ వెదవసూది? మనం కూడా విజయవాడ పోయి వాళ్ళతోనే ఉందామండి. పర్వతాలరావు ఒకసారి పార్వతమ్మ వంక సీరియస్గా చూసి గుబుక్కుమని పెరుగన్నం ముద్దలు 4 మింగి, వీల్లేదు మనం ఇక్కడే ఉంటాం, ఆ వెదవూరు మనకొద్దు, కావాలంటే ఆ వెదవ ఎప్పుడో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడికి వస్తాడు అన్నాడు. పార్వతమ్మ కూడా పెరుగన్నం ముద్దలు 4 గుటుక్కుమని మింగింది. ఆ తర్వాత ఇలా అంది, కానీ వాడిని చూడకుండా ఎలాగండి ఉండేది? ఆ వెధవ నా పోలికలతోనే ఉంటాడని అంటావుగా, నా మొహం చూస్తూ కూర్చో, ఆ వెధవ పచ్చడేదో ఇలా తగలి అంటూ విసుగ్గా అన్నాడు పర్వతాలరావు. పార్వతమ్మ అంతకంటే విసుగ్గా స్పూన్తో గోంగూర పచ్చడి తీసి అతని కంచంలో కొట్టింది. ఈ వేషాలంటేనే నా కొళ్ళు మంట, పచ్చడి నాలిక్కి రాసుకుంటూ అన్నాడు పర్వతాలరావు. పోనీ మనమే విజయవాడకి వెళ్ళి 4 రోజులు ఉండొస్తేనో అడిగింది పార్వతి.
వాడెళ్ళి 2 రోజులైనా కాల అప్పుడే మనం విజయవాడ వెళ్ళటం ఏంటి నీ బొందా? వాడిని చూస్తే తప్ప నాకు తిండి సహించేలా లేదండి. అవునవును చూస్తూనే ఉన్నాగా, ఇప్పుడేగా నువ్వు కంచం కూడు గుటుక్కుమని మింగావు. ఇంకా విషయం గురించి నన్ను అడక్కో, నోరు మూసుకొని కూర్చో అని విసుగ్గా చూస్తూ అన్నాడు పర్వతాలరావు. పార్వతమ్మ మూతిని 30 వంకర్లు తిప్పింది. అక్కడ విజయవాడలో అబ్బో నేను సిల్లిగా ఏమో అనుకున్నా కానీ నీ వంట బాగానే వచ్చే, కంచంలో చేయి కడుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు సీతతో. అదేమైనా బ్రహ్మ విద్య? కారం ఉప్పు సరిగా వేయించేస్తే చాలు. అయినా పాపం నువ్వు వంటలో బాగానే సాయం చేసావు, కూరగాయలు తరిగి పెడుతూ అని తను కూడా కంచంలో చేయి కడుక్కుంటూ నవ్వుతూ అంది. సాయం చేయక అదే నేను నీకు తాళి కట్టిన భర్త అయితే వసేవు ఏమేవంటూ సిల్లిగా నీకు ఆర్డర్లు జారీ చేయటమే కానీ సాయం గీయం జాంతానై నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు. ఓ నీ గోల నీదే కదూ, నీ గోడు పడలేకే కదా పెళ్ళి గిళ్ళి లేకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నీతో వచ్చున్నాను. సీత ఎంగిలి కంచాలు ఎత్తి వంటగదిలోకి సింకు దగ్గరికి వెళ్తూ అంది. సరే కానీ సగం గిన్నెలతో వినిటి వచ్చే మిగతా సగం నేను తోమేస్తా. వద్దు, మగాళ్ళు అంటూ తోమితే బాగుండదు. ఇదిగో అలాగే మగాళ్ళని సిల్లిగా నెత్తిని గెక్కించుకుంటారు మీ ఆడాళ్ళు అన్నాడు బుచ్చిబాబు అక్కడి నుంచి లేచి హాల్లోకి వెళ్తూ. 15 గంటలో అంట్లు తోమి వంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది. ఇదిగో అంటూ చేయి చాపాడు బుచ్చిబాబు. ఏంటది అడుగుతూ అతను పక్కన కూర్చుంది. కిళ్ళి నేనే చుట్టాను గొప్పగా చెప్పాడు బుచ్చిబాబు. నీకు ఇదిగో రెండో చేతిలో మరో కిళ్ళి. సీత బుచ్చిబాబు చేతిలోని కిళ్ళిని అందుకోబోయింది. అతడు తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆను సీత నోరు తెరిచింది. బుచ్చిబాబు కిళ్ళిని ఆమె నోటికి అందించాడు. తన చేతిలోని రెండో కిళ్ళి నోట్లో పెట్టుకోబోతే సీత దాన్ని లాక్కుని తనే బుచ్చిబాబు నోట్లో పెట్టింది. నువ్వు వచ్చేలోగా నేను కిళ్ళి చుట్టి రెడీగా ఉంచి నువ్వు రాగానే నోటికి అందించడానికి కారణం ఏంటో చెప్పగలవా? కిళ్ళి నములుతూ అన్నాడు బుచ్చిబాబు. అదేం పిచ్చి ప్రశ్న, నీకు నా మీద ప్రేమ అందుకే అలా చేశావు జవాబు చెప్పింది సీత. అసలైన కారణం అది కాదు. మరి నువ్వు నా ప్రేయసి కావటం, భార్యవి కాకపోవటం. అదే నువ్వు భార్యవై ఉంటే వసేయ్ ఆకు ఒక్క ఇలా అందుకో అని సిల్లిగా నీకు పురమాయించి ఉండేవాడిని కానీ నీకు కిళ్ళీలు చుట్టి అనుకుంటున్నావా అన్నాడు. సీత 2 చేతులతో తల పట్టుకుంది. బాబు నువ్వు ఇంకా సోది ఆపుతావా? బుచ్చిబాబు నవ్వాడు. నేను చెప్పేది 100% కరెక్ట్ అని నీకు తెలుసు, కానీ సిల్లీగా నాదంతా సోదని కొట్టి పారేస్తున్నావు అవునా? సరే బాబు నన్ను వదిలి, కాదంటే నువ్వు ఊరుకుంటావా? నేను ఒప్పుకునేదాకా సిల్లీగా నన్ను చంపేస్తానే ఉంటావు. సిల్లీగా బుచ్చిబాబు పక్కపక్క నవ్వాడు. సీత అతను నవ్వుతో శృతి కలిపింది. నీకు ఇక్కడ ఎలా ఉంది కాసేపు అడిగాడు బుచ్చిబాబు. ప్రస్తుతానికి బాగానే ఉంది. ప్రస్తుతానికి కాదు ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం భార్యాభర్తలం కాము, స్నేహితులం, ప్రేయసి ప్రియులం. భార్యాభర్తలు స్నేహితుల్లాగా ప్రేయసి ప్రియుల్లాగా ఉండకూడదా? ఉండొచ్చు, కానీ ఉండలేరు సిల్లీగా. పెళ్ళవగానే మగాడికి నేను మగాడిని అన్న అహంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు అలా అహంకారంగా ఉండొద్దు. అయినా నువ్వు మంచోడివి, నీకు అలాంటి అహంకారం రాదు. సిల్లీగా మాట్లాడుకో, నేను మగాడినే, నాకు అహంకారం వస్తుంది. అయినా నువ్వు టాపిక్ను మొత్తం ఎక్కడికో తిప్పి మళ్ళీ నేను బాధపడేలా చేస్తావు. ప్రస్తుతానికి ఈ టాపిక్తో అక్కడితో ఆపేద్దాం అని ఖాయంగా అన్నాడు బుచ్చిబాబు. సీత గాఢంగా నిట్టూర్చింది. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీకు బోరు కొట్టలేదు కదా? టాపిక్ మారుస్తూ అడిగాడు బుచ్చిబాబు. ఉద్యోగం చేసే ఆడదాన్ని ఇంట్లో ఉంటే బోరు కొట్టకుండా ఎలా ఉంటుంది? కనీసం మనకి టీవీ రేడియో ఏమీ లేవు కదా అంది. సారీ డియర్, ఒక 2 రోజుల్లో నీకు అన్నీ అరేంజ్ చేస్తాగా. డబుల్ కట్ మాత్రం రేపే వస్తుంది అని సీత వంక చిలిపిగా చూస్తూ అన్నాడు. సీత బుచ్చిబాబు ఒక్క మీద ఒక్క పోటు పడిసింది. ఇద్దరు కాసేపు ఆ కబుర్లు చెప్పుకున్నాక సీత ఆవలించడం మొదలుపెట్టింది. నిద్ర వస్తోందా అడిగాడు బుచ్చిబాబు. అవునన్నట్టు సీత తల ఊపింది. పదా పడుకుందాం. బుచ్చిబాబు లేచి బెడ్రూమ్ వైపు అడుగులేశాడు. సీత అతన్ని అనుసరించింది. బుచ్చిబాబు మంచం మీద నడుము వాల్చి సీత వంక చూశాడు. సీత బుచ్చిబాబు పక్కన పడుకోలేదు. గది మూల ఉన్న చాప చుట్ట తీసుకుని బయటికి నడవసాగింది. ఎక్కడికి వెళ్తున్నావు సిల్లీగా గట్టిగా అరిచాడు బుచ్చిబాబు మంచం వేయించి లేచి కూర్చుంటూ. నేను హాల్లో పడుకుంటాను చెప్పింది సీత. హాల్లోనా? ఎందుకంటే ఇక్కడ నీ పక్కన ఎలా పడుకుంటాను? నిన్నైతే మనం అర్ధరాత్రి ఊరి నుంచి వచ్చి అలసిపోయి ఏదో విడివిడిగా పడుకున్నాం, కానీ ఇవాళ కూడా సిల్లీగా విడివిడిగా పడుకుంటావా? ఏమో బాబు నాకు తెలియదు, నేను బయటే పడుకుంటాను. 2 అడుగులు ముందుకేసింది. బుచ్చిబాబు మంచం మేచి నుంచి కిందకు ఒక గెంతి సీత చేతిలోని చాపలు ఆక్కుని దూరంగా విసిరేసి సీతను 2 చేతులతో పైకెత్తి మంచం మీద పడేశాడు. కెవ్వుమని అరిచింది సీత. బుచ్చిబాబు మంచం మీదకి ఎగిరి సీత పక్కన పడుకున్నాడు. నేను ట్రాన్స్ఫర్ చేయించుకుని నువ్వేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎంత దూరం వచ్చింది విడివిడిగా పడుకోవడానికా? సీత నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు. పెళ్లి కాకుండా ఇలా నీ పక్కన ఎలా పడుకుంటాను? బుచ్చిబాబు గుండెల మీద చేయేసి వెనక్కి తోస్తూ అంది సీత. అబ్బా
నీలాంటి సిల్లి ఆడదాన్ని నా జీవితంలో ఎక్కడా చూడలేదు అని తలకాయ పట్టుకుని బాధగా అన్నాడు. సరే నేను పడుకుంటా కానీ నువ్వు పిచ్చి వేషాలు ఏమీ వేయకూడదు. బుచ్చిబాబు భారంగా నిట్టూర్చి మంచం పక్కన ఉన్న స్విచ్ నొక్కి లైట్ ఆర్పేశాడు. 5 నిమిషాలు మౌనంగా గడిపారిద్దరు. సీత నిద్రపోతున్నావా మెల్లగా అడిగాడు బుచ్చిబాబు. అంది సీత. బుచ్చిబాబు హఠాత్తుగా సీతను దగ్గరికి లాక్కొని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు బుచ్చిబాబు ఊహించిన సంఘటన జరిగింది. సీత అతని ఛాతీ మీద 2 చేతులు పెట్టి బలంగా తోసిన తోపుకి బుచ్చిబాబు మంచం మీద నుంచి నేల మీద దభేలుమని పడ్డాడు. ఇక తరువాతి రోజు, సార్ మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు, ఫ్యూన్ వచ్చి చెప్పాడు. బుచ్చిబాబు సీట్లోంచి లేచి మేనేజర్ మంగారావు క్యాబిన్లోకి వెళ్ళాడు. మంగారావు క్యాబిన్లో అతని స్టెనో లిల్లీ కూడా ఉంది. పిలిచారా సార్ అడిగాడు బుచ్చిబాబు. మంగారావు లిల్లీకి ఇస్తున్న డిక్టేషన్ ఆపి, నేనా? అబ్బే లేదే, ఆ ఫ్యూన్ నీతో జోక్ చేసుంటాడు అంతే అన్నాడు. అలాగే సార్. అయ్యో ఆఫీసులో వాడికి వేసిల్లి బుద్ధులు, వస్తానండి అని బుచ్చిబాబు వెనక్కి తిరిగాడు. హత్తేరి ఎక్కడికయ్యా పోతున్నావు గట్టిగా అరిచాడు మంగారావు. బుచ్చిబాబు వెనక్కి తిరిగి అతని వైపు అయోమయంగా చూశాడు. లేకపోతే అడగడం ఏంటయ్యా, పిలిచారా సార్ అని? ఇది ఏమైనా ఆఫీసా లేకపోతే నీ ఇల్లా ఒట్టి జోక్ చేయడానికి? పిలిచారా అని కాదు, ఎందుకు పిలిచారు సార్ అని అడగాలి. లిల్లీ కిసుక్కుని నవ్వింది. బుచ్చిబాబు ఒకసారి లిల్లీ వంక చిరాగ్గా చూసి, సారీ సార్ ఎందుకు సార్ పిలిచారు అని అడిగాడు. ఎందుక? ఈ ఫైల్ ఏమిటి, డ్రాఫ్టింగ్ ఏమిటి? హత్తేరి దీన్ని చూసి నా దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా రాని రోజు ఎంత బాధపడతానో అంత బాధపడ్డాను అని సీరియస్గా చూస్తూ అన్నాడు మంగారావు. లిల్లీ మళ్ళీ నవ్వింది కిసుక్కున. బుచ్చిబాబుకు మండింది కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఏమైంది సార్ మెల్లగా అడిగాడు. ఎవరికి? నాకా ఫైల్కా? నాకైతే నీ ఫైల్ చూడగానే వెర్రెక్కింది. హత్తేరి అదేం డ్రాఫ్టింగ్ బుచ్చిబాబు? ఖాళీ జేబులతో వచ్చిన కస్టమర్లు అంత దరిద్రంగా ఉంది. మరీ అంత సిల్లీగా ఉందా సార్ అని బుర్రగొక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు. సిల్లీగా కాదు, పరమ దరిద్రంగా ఉంది. మళ్ళీ రీరేట్ చేసి కాస్త ఫేవరబుల్గా రాసి పంపించు అంటూ ఫైల్ తీసి విసిరేశాడు మేనేజర్ మంగారావు. లిల్లీ కిసకిసా నవ్వింది. బుచ్చిబాబుకి చాలా అవమానంగా అనిపించింది. ఓసారి లిల్లీ వంక సీరియస్గా చూసి నేల మీద ఫైల్ తీసుకుని క్యాబిన్ బయటకు వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. ఆయన మూడ్ అంతా పాడైపోయింది. అసలే రాత్రి జరిగిన సంఘటనకు అతని మనసు బాగాలేదు. తను ఏ ఆశయంతో విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాడు. సీత తనను అసలు పక్కన కూడా పడుకొని ఇవ్వకుండా కనీసం ముద్దు కూడా పెట్టుకొని ఇకపోతే తన ఆశయాన్ని సాధించేది ఎలా? రాత్రి సీత తోసిన తోపుకి నడ్డి అదిరిపోయింది. కాస్తల సంసారానికి పనికి రాకుండా పోయి ఉండేవాడు. అసలే మనసు బాగోలేకపోతే ఈ హత్యరిగాడు ఒకడు. అయినా లిల్లీ చీటికి మాటికి సిల్లీగా అలా ఎందుకు నవ్వుతోంది? దాని పని పట్టాల్సిందే. బుచ్చిబాబు ఫైల్స్ టేబుల్ మీద వేసుకుని వాటిల్లో తలదూర్చాడు. 15 గంట సేపు బుచ్చిబాబు పనిలో దీర్ఘంగా మునిగిపోయాడు. బుచ్చిబాబు నిన్నే ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి తలెత్తి చూశాడు. కాస్త దూరంలో ఫోన్ రిసీవర్ ఎత్తి పట్టుకుని మోహన్ నిల్చొని ఉన్నాడు. ఏంటి అన్నట్టుగా మోహన్ వంక చూశాడు. కాల్ మీ ఆవిడ దగ్గర నుంచి చెప్పాడు మోహన్. మా ఆవిడెవరు అయోమయంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు. మోహన్ బుచ్చిబాబు వంక అంతకంటే అయోమయంగా చూశాడు. బుచ్చిబాబుకు అప్పుడు తట్టింది సీత గురించి చెప్తున్నాడని. ఓ మా ఆవిడ సిల్లి నెత్తి మీద మొట్టుకే కొట్టుకున్నాడు. సీతే కదా ఫోన్ చేసింది? మోహన్ అయోమయంగా తల ఊపాడు. బుచ్చిబాబు సీట్లోంచి లేచెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో సీత. నేనే అవతల నుంచి అంది సీత. అన్నాడు బుచ్చిబాబు. నా మీద కోపం పోయిందా? కోపం దేనికి? నాకు తెలుసులే, నా మీద నీకు బాగా కోపం వచ్చింది. పొద్దున్న నాతో సరిగా మాట్లాడలేదుగా. బుచ్చిబాబు ఏమీ అనలేదు. చూసావా, నువ్వు మౌనంగా ఉన్నావంటే నా మీద ఇంకా కోపం పోనట్టేగా అంది సీత. కోపగించుకోవడానికి ఏముందని? ఎవరి అభిప్రాయాలు వారివి. నీ అభిప్రాయాలు నీకుంటాయి కదా. కాస్త దూరం నుంచి ఫోన్లో మాట్లాడుతున్న బుచ్చిబాబు మొహంలోని ఫీలింగ్స్ని మోహన్ పరిశీలిస్తున్నాడు. మీ ఆవిడంటే ఎవరు అంటాడేంటి అనుకున్నాడు. అతనికి మొదటి నుంచి కాస్త అనుమానంగానే ఉంది. దాల్ మే కుచ్ కాలా హై అనుకున్నాడు మోహన్. ఈ భాగం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.